నీరు ప్రాణకోటికి జీవాధారం. మంచినీటి కోసం మనుషులు ఎన్నో ప్రయత్నాలు తరతరాలుగా చేస్తూనే ఉన్నారు. చెరువులు, కుంటలు, చెలిమల నుంచి నీటి తెచ్చుకునే స్థాయి నుంచి ఇప్పుడు ఆధునిక కాలంలో 24 గంటల మంచినీరు అందించే స్థాయికి టెక్నాలజీ పెరిగింది. అందులో కరీంనగర్ జిల్లా కేంద్రం ఈ 24 గంటల సరఫరాకు ఒక రోల్ మోడల్గా నిలవబోతుంది. ప్రజెంటు కొద్ది రోజుల క్రితం కరీంనగర్కు వచ్చిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇంతకు 24 గంటల మంచినీటి సరఫరా ఎట్లా జరుగుతుంది, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, నిజానికి మంచినీరు 24 అవర్స్ సప్లై చేయడం వల్ల వృధా కాదా, దాన్ని ఎట్లా అరికడతారు, ఈ మొత్తం విశేషాలన్నీ ఈ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాం. "24/7 వాటర్ సప్లై చేసేందుకు కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రత్యేకంగా 2 నీటి ట్యాంకులు నిర్మించారు. లోయర్ మానేట్ డ్యామ్ దగ్గర ఉన్న ఫిల్టర్ బెడ్ ద్వారా నీటిని శుద్ధి చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న 2 ట్యాంకుల్లోకి నీరు చేరుతా ఉంది. దీంట్లో మొత్తం 32 లక్షల కెపాసిటీ గల 2 ట్యాంకులు ఉన్నాయి. ఒకటేమో 10 లక్షల లీటర్ల నీటిని, తర్వాత ఇంకొకటి 22 లక్షల లీటర్ల నీటిని పట్టుకునే విధంగా సామర్థ్యంతో వీటిని నిర్మించారు. దీనికి సంబంధించిన ట్యాంకులు ఇక్కడ మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన పైప్ లైన్ వ్యవస్థ కానీ ఇదంతా ఎట్లా ఉంటుందని చూడొచ్చు. దీంట్లో మనకు ఆ ఫిల్టర్ బెడ్ నుంచి వచ్చిన నీళ్లు ఈ ట్యాంకులోకి వెళ్ళేందుకు ఒక ఇన్లెట్ పైప్ లైను, తర్వాత ఈ ట్యాంకు నిండిన తర్వాత మళ్ళీ ఇళ్లలోకి నీటిని సరఫరా చేసేందుకు ఒక అవుట్లెట్ పైప్ లైన్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. 2 పైప్ లైన్స్ ఉన్నాయి. ఆ పక్కన కూడా మరొక 2 చిన్న పైప్ లైన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ట్యాంకు నిండిన తర్వాత ఒకవేళ ఎక్సెస్ అయితే కనుక ఓవర్ఫ్లో వాటర్ బయటకు వచ్చేందుకు కూడా అవతలి పైప్ లైన్ ఒకటి ఓవర్ఫ్లో పైప్ లైన్ ఉంది. ఈ 3వ పైప్ లైన్ ఇది. తర్వాత మనకు ప్రతి కొద్ది రోజులకు ఒకసారి నీళ్ళ ట్యాంకును మనకు క్లీన్ చేయాల్సి ఉంటుంది. క్లీన్ చేయాల్సిన తర్వాత మనకు క్లీన్ చేసిన నీటిని బయటికి పంపించేందుకు వీలుగా ఒకటి ఇక్కడ ఒక చిన్న పైప్ లైన్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. ఇట్లా మొత్తం ఈ 4 పైప్ లైన్ వ్యవస్థ ద్వారా ఈ నీళ్ళ ట్యాంకు మెయింటెనెన్స్ అవుతుంది. నిజానికి ఇక్కడికి వచ్చిన నీళ్లు గతంలో అంటే మనకు గంట సేపు పాటు వాటర్ ఇచ్చినప్పుడు కూడా ఇదే సిస్టమ్ ద్వారా ట్యాంకుల ద్వారా వచ్చేది. కాకపోతే ఇప్పుడు 24 గంటల మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు చాలా టెక్నికల్ అంశాలు దీంట్లో ముడిపడి ఉంటాయి. దానికి సంబంధించిన సిస్టమ్ ఎట్లా ఉందో తెలుసుకునేందుకు ఇక్కడ ఏమేమి ఏర్పాట్లు చేశారో కూడా మీటరింగ్ ఏరియా, ఇది డిస్ట్రిక్ట్ మీటరింగ్ ఏరియా. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి నీళ్లను ఇళ్లలోకి వెళ్ళే వాల్వ్ కంట్రోల్ యూనిట్ కూడా మనం చూడొచ్చు. లోపల అంతా చీకటిగా ఉంది కాబట్టి ఆ పైప్ లైన్స్ అన్ని చూసుకోవచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళి ఇది మాన్యువల్గా చేయొచ్చు, లేకుంటే రిమోట్ ద్వారా టెక్నికల్గా కూడా దీన్ని చేయొచ్చు. వాటర్ ట్యాంక్ నుంచి ఇళ్లలోకి రావాలంటే మధ్యలో వాల్వ్స్ ఉంటాయి. ఆ వాల్వ్స్ను చక్రాల ద్వారా ఓపెన్ చేసి నీళ్లను సరఫరా చేస్తుంటారు. కానీ ఇప్పుడు 24 గంటల సరఫరాలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చారు. మనం ఇంతకుముందు చూసాం, మనం డిస్ట్రిక్ట్ మీటరింగ్ ఏరియాలోని ఆ వాల్వ్స్ కంట్రోల్ చేయాలంటే మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. దానికి మనకు ఆటోమేటిక్గా జరిగే విధంగా కావచ్చు, లేకుంటే బటన్ ద్వారా మన ఎలక్ట్రానిక్ మోడ్లో జరిగే విధంగా కూడా ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఒక ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్లో ఉన్న వ్యవస్థ అంతా కూడా మనకు ఒకటి అవుట్ఫ్లో మీటరు, తర్వాత ఇదంతా ఉంది మనకి ఇక్కడ. తర్వాత ఇక్కడ బ్యాటరీస్ ఉన్నాయి. ఇదంతా కూడా సోలార్ సిస్టంలో మనకు పనిచేసే విధంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే కరెంట్ ఉన్నా పోయినా కూడా ఇది పనిచేసే విధంగా ఏర్పాటు చేశారు. సోలార్ ద్వారా వచ్చిన కరెంటును ఇక్కడ బ్యాటరీలో నిల్వ చేసేందుకు 2 బ్యాటరీలు ఏర్పాటు చేశారు. ఈ బ్యాటరీ ఛార్జింగ్ అవుతున్నట్టుగా, సోలార్ ద్వారా ఛార్జింగ్ అవుతున్నట్టుగా ఒక సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ కంట్రోల్ ప్యానెల్ ద్వారానే మనకు నీళ్లను వదలాలన్నా ఆపేయాలన్నా కూడా దీని ద్వారానే సాధ్యమవుతుంది. దీనికి సంబంధించిన సిస్టమ్ కూడా ఒకసారి మనం చూద్దాం. లోపల నీళ్లు ఎంత వస్తున్నాయి, ఎంత బయటకు వెళ్తున్నది మొత్తం కూడా ఈ మీటరింగ్ ద్వారా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఈ ఇంతకుముందు చూసిన డిస్ట్రిక్ట్ మీటరింగ్ ఏరియాకి సంబంధించిన వాల్వ్ ఇక్కడ మనకు డయాగ్రామ్ లాగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ నీళ్లు ట్యాంక్లోకి వచ్చే ప్రెజర్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. 1.580 ప్రెజర్ తోటి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఈ వాల్వ్ను కనుక ఓపెన్ చేస్తే మళ్ళీ ఇది అవుట్లెట్గా బయటకి ఇళ్లలోకి పోతుంది. ప్రజెంట్ మనకి ఇక్కడ క్లోజ్ అయి ఉన్నది, వాల్వ్ క్లోజ్ అయి ఉన్నది. ఈ బటన్ కనుక ఆన్ చేస్తే మనకు ఈ వాల్వ్ ఓపెన్ అయిపోయి నీళ్లు వస్తాయి. నేను ఒకసారి ఆన్ చేస్తాను. ఒక 10 సెకండ్స్లో ఇది రెడ్ కలర్ నుంచి గ్రీన్ కలర్లోకి మారిపోయిన సిచ్యువేషన్ కూడా ఒకసారి చూడొచ్చు మనం. ప్రజెంట్ నేను బటన్ నొక్కాను, ఒక 10 సెకండ్స్ ఆగితే దాని సిస్టమ్ కూడా మారిపోయింది. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఇంతకుముందు క్లోజ్ అని ఉండే, ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నీళ్లు ఇంతకుముందు చూసిన మనం డిస్ట్రిక్ట్ మీటరింగ్ ఏరియా నుంచి ఆ వాల్వ్ ఓపెన్ అయిపోయి ఇళ్లలోకి నీటి సరఫరా ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి ఇప్పుడు మనం బటన్ ద్వారా ఆపరేట్ చేసినాం, కానీ దీన్ని ఇంకా టెక్నాలజీకి వచ్చిన తర్వాత సిస్టమ్ ద్వారా మనకు ఒక ఆఫీస్ రూమ్లోనే ఉండి కూడా ఇక్కడికి రాకుండానే దీన్ని ఓపెన్ చేయొచ్చు. అంతేకాదు ఈ 2 వ్యవస్థలు కూడా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ తోటి ప్రాబ్లం వచ్చినప్పుడు మాన్యువల్గా కూడా ఇంతకుముందు డిస్ట్రిక్ట్ మీటరింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళి దాన్ని మాన్యువల్గా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఈ 24 అవర్స్ వాటర్ సప్లై కోసం పగడ్బందీ వ్యవస్థను ఇక్కడ అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ట్యాంకులు చూసాం మనం, ఆ ట్యాంకుల నుంచి నీళ్లు ఇళ్ళలోకి పంపించడానికి ఎట్లాంటి వ్యవస్థ ఉందో చూసాం. మరి నిజంగా 24 అవర్స్ వాటర్ సప్లై అవుతుంటే నీళ్లు మరి ఎట్లా వాడుకోవాలి, 24 అవర్స్ వాటర్ వస్తూ ఉంటే మరి ఇళ్లలో నీళ్లు వృధా కాదా, ఇట్లాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి.
ఈ ట్యాంక్ ఏరియాలోనే ఒక మీటర్తో పాటు ఒక ట్యాప్ కూడా పెట్టారు. అక్కడికి వెళ్ళి ఎట్లా పనిచేస్తుందో ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రోజులో ఎప్పుడు నల్లా తిప్పినా నీళ్ళు వస్తాయన్న అధికారుల మాటలు ఎంతవరకు నిజంగా జరుగుతున్నాయి? 24 అవర్స్ వాటర్ సప్లై మొన్న ప్రారంభించారు కదా, నిజంగానే నీళ్ళు వస్తున్నాయా లేదా తెలుసుకునేందుకు ఇప్పుడు మధ్యాహ్నం దాదాపు 1 గంట అవుతుంది. ఈ టైంకి మనం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఒక ఇంటి దగ్గరికి వచ్చినాం. ఈ ఇంట్లో కూడా ఒక నల్లా ఉంది. ఆ నల్లాలో నీళ్ళు వస్తున్నాయా లేదా, ఎందుకంటే మనం ట్యాంక్ దగ్గర చెప్పినప్పటికీ ఇప్పటికీ నిజానిజాలు ఎంతో తెలుసుకునేందుకు ఈ ఇంటికి వచ్చినాం. మనం ఇక్కడ కూడా ఈ వాటర్ సప్లై పైప్ లైన్కి ఇక్కడ మీటర్ కూడా బిగించారు. దీనికి వీళ్ళు అదనంగా ఒకటి ఫిల్టర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడంటే అప్పుడు వస్తుంది కాబట్టి మీటర్ కావచ్చు, నల్లా కావచ్చు వస్తుంది. ఇప్పుడు ఈ నల్లాను ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఎందుకంటే మధ్యాహ్నం టైంలో కూడా నీళ్లు చూడొచ్చు మనకు, ఈ టైంలో కూడా మనకు వస్తున్నాయి. గతంలో అయితే పర్టికులర్ టైమింగ్స్ ఉండేవి. ఆ టైమింగ్లోనే దాదాపు గంట నుంచి అరగంట పాటు రోజు విడిచి రోజు నీళ్ళు వదిలేవారు. కానీ ఇప్పుడు 24 అవర్స్ వాటర్ సప్లై జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి గృహ యజమాని బాలరాజు గారు కూడా మనతో పడినారు. బాలరాజు గారు, ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందండి ఇట్లా ఎప్పుడు పడితే అప్పుడు నీళ్ళు వచ్చే స్కీమ్ స్టార్ట్ అయ్యి? ఆల్రెడీ ఒక 5-6 డేస్ అవుతుంది సార్. అంతకుముందు చాలా ఒక గంట వస్తుండే, అది కూడా సన్న వస్తుండే. ఇప్పుడు మంచి ప్రెషర్ వస్తుంది, దొడ్డు వస్తుంది, బాగానే వస్తుంది. ఏం లాభం ఇట్లా రావడం వల్ల మీకు? మనకు సమ్మర్లో ప్రాబ్లం ఉంటుంది కదా, ఇప్పుడు బోర్ అనేది వాటర్ రావు. అప్పుడు మనకు ఎప్పుడు పడితే ఏ రాత్రి అయినా కూడా మనకు వాటర్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి చాలా లాభం సార్. గతంలో ఎన్ని గంటలకు వచ్చేదండి ఆ ఇచ్చే గంట సేపు కూడా? అది కూడా మార్నింగ్ మబ్బులు వస్తుండే. అది కూడా సన్న వస్తుండే సార్. ఒక బిందె పట్టాలంటే దాదాపు అర్ధగంట పడుతుండే. మరి మబ్బులు వస్తే ఆ టైంకు నిద్ర కూడా కొట్టుకొని ఇంట్లో ఎవరో ఇబ్బంది అవుతుంది. చెప్పండి. అది ఇబ్బంది అవుతుంది సార్, చాలా లేడీస్కి ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు అటువంటి ప్రాబ్లం ఏం లేదు. అలారం పెట్టుకొని లేస్తుండే? అలారం అని జనరల్గా టైం తెలుస్తుంది, ఇక నల్ల వచ్చే టైం తెలుస్తుంది కాబట్టి అది లేస్తుండే. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు సూపర్ ఉంది, ఇక బాగుంది. ఎప్పుడు నల్ల ఉంటే అప్పుడు వస్తుంది. ప్రస్తుతానికి పని చేసుకొని వచ్చి కూడా ఆ టైం ఏ రాత్రి మనం బాత్రూమ్ అయినా వచ్చి దింపుకున్నా కూడా వచ్చేస్తుంది. ఈ 72,368 72.368 అంటే 72,368 లీటర్ల నీళ్లు ఈ ట్యాప్ ద్వారా వీళ్ళు ఈ ఇంటి వాళ్ళు వాడారు దాదాపు 4-5 రోజులుగా. ఇది ఎక్కువనా తక్కువనా అనేది మనకు తర్వాత మీటర్ రీడింగ్ చూసి బిల్లేసే ప్రక్రియ వస్తే వీళ్ళకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కువ నీళ్లు వాడితే ఎక్కువ బిల్లు కట్టాల్సి ఉంటుంది స్వతహానే. ఎందుకంటే మనకు కరెంటు బిల్లు చూసాం, కరెంటు బిల్లు కూడా సాధారణంగా మనం ఇంట్లో ఆ రూమ్లో లేనప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉంటేనే హఠాత్తుగా వచ్చి ఆ ఫ్యాన్ బంద్ చేసి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే కరెంటు రీడింగ్ పెరిగితే బిల్లు కూడా ఎక్కువ కట్టాల్సి వస్తుందని. ఇదే సిస్టమ్ నల్లాకు కూడా అప్లై చేయబోతున్నాం. అమ్మ, అంతకుముందు నీళ్లు ఎట్లా వచ్చేటి, ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి? అప్పుడు కూడా బాగానే వస్తున్నాయి, ఇప్పుడైతే ఇంకా మంచిగా వస్తున్నాయి. మనకు మా సిటీ అయినందుకు 24 అవర్స్ వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. అందరం ఖుషిగానే ఉన్నాం. అప్పుడు ఎంతసేపు వచ్చేది? అప్పుడు ఇక గంటన్నర 2 గంటలు, కానీ ఇప్పుడు 24 అవర్స్ వస్తున్నాయి కదా. గంట వచ్చినప్పుడు ఏ టైంకి వచ్చేది? మీరు అప్పుడు లేవాల్సి వచ్చేదా పొద్దుగాల వస్తే? అట్లా ఎన్నో ఇబ్బందులు ఉండే. నైట్ కూడా వచ్చినాయి, ఒక్కొక్కసారి నైట్ కూడా తీసుకున్నాము. ఇప్పుడైతే బాగానే వస్తున్నాయి అప్పటి అన్ని ఓనీరు గతం. ఇప్పుడు ఏం లాభం జరుగుతుంది? ఇప్పుడు ఎప్పుడు అంటే అప్పుడు నీళ్ళు వచ్చినాయి కదా, దీనివల్ల ఏం లాభం? అంతకుముందు ఉన్న కష్టాలు ఏం పోయినట్టు? సంతోషంగా ఉంటాను. అంతా వస్తాయి ఉండదు కదండి. ఇప్పుడు మంచిగా ఫ్రీగా ఉంటాం కదా. గతంలో మంచినీళ్ళు ట్యాప్ వాటర్ సరిగ్గా వచ్చేవి కాదు. ఇప్పుడు ఈ రీసెంట్గా కరీంనగర్ని దీన్ని డెవలప్మెంట్ చేసేసి 24 అవర్స్ వాటర్ను మన హౌసింగ్ బోర్డుకి ఇవ్వడం నిజంగా గర్వకారణం. నాకు తెలిసి ఇది భారతదేశంలో రెండవది. అది కూడా కరీంనగర్లో మొట్టమొదటిసారిగా మన హౌసింగ్ బోర్డుకి ఇవ్వడం నిజంగా ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నది. 24 అవర్స్ వాటర్ ఇవ్వడం వల్ల ప్రజలకు మంచినీటి కష్టాలు తీరనున్నాయి. ఎందుకంటే సమ్మర్లో మనకు వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది. బోర్వెల్ 1000 ఫీట్ల లోతులో వేసినా కానీ నీళ్లు పడేటివి కావు. ఎందుకంటే ఒక్కొక్కరు లక్షల రూపాయలు వెచ్చించి మన బోర్వెల్స్ వేసుకున్నారు. ప్రతి ఇంటికి బోర్వెల్ వేసే వరకు కూడా నీటి యొక్క లభ్యత అనేది తక్కువైపోతుంది. ఈ 24 అవర్స్ వాటర్ ఇవ్వడం వల్ల బోర్వెల్ వినియోగం కూడా మనకు చాలా తక్కువ అవుతుంది. మనకు కరెంటు కూడా ఆదా అవుతుంది. 24 అవర్స్ మనకు ఎంత కావాలో అంతే వాడుకుంటాం. కాబట్టి నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. మీటర్ పెట్టారు కదా, మీటర్ ద్వారా భవిష్యత్తులో రీడింగ్ ఇస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే కరెంటు బిల్లు ఎట్లా కట్టుకున్నామో నీళ్ళ బిల్లు కూడా కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీనికోసం మీరు ఏమైనా మున్సిపాలిటీని కోరబోతున్నారు? అంటే ఇన్ని లీటర్ల వరకు ఫ్రీ ఇవ్వాలి, ఇంత తర్వాత బిల్లు ఇవ్వాలని ఏమైనా కోరుతారా? తప్పకుండా కోరుతాము. ఏంటిదంటే ఒక గృహానికి ఎంత నీళ్లు అవసరమో అంతవరకు మాత్రం మీరు ఉచితంగా ఇవ్వాలని మేము మున్సిపల్ సిబ్బందిని తప్పకుండా కోరుతాము. ఎంత అనుకుంటున్నారు మీరు? రోజుకు కనీసం మనకు ఒక 4 బిందెల నీళ్లు, ఒక 100 లీటర్ల వరకు మనము కనీసం
అవసరం పడుతుంది. కాబట్టి ఆ 100 లీటర్లకు మించి వాడుకున్న వాటికి కొంచెం ఒక పర్సన్కి 100 లీటర్లు పడుతుంది. మొత్తం ఒక్కొక్క కుటుంబానికి 100 లీటర్ల వరకు మనం వాడుకుంటున్నాం. ఫ్రీగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాము. ఇక కొంచెం ప్రజల అభిప్రాయము కూడా మనం కూడా చూసి దానికి సంబంధించింది ప్రభుత్వాన్ని కోరుదామని మేము కూడా అనుకుంటున్నాం. 24 అవర్స్ ఎందుకు సప్లై చేస్తున్నారు? ఎందుకంటే సరిపోతాయి మీకు గంట కాకపోతే 2 గంటలు ఇవ్వండి, గంటన్నర. ఇప్పుడు వేస్ట్, చాలా వేస్ట్ పోతున్నాయి అన్నిటికీ. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఆనఫ్లు ఉన్నాయి కదా, కొన్ని వట్టిగానే ఉన్నాయి, మీటర్ బిగించని ఉన్నాయి, అవన్నీ కూడా వేస్ట్ పోతున్నాయి నీళ్ళని. వేస్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి మీరు చెప్పండి. వేస్ట్ కాకుండా ఉండాలంటే అదే 2 అవర్స్ ఇస్తే సరిపోతుంది మార్నింగ్ డైలీ. అట్లా ఇస్తే ఇదివరకు ఇచ్చినట్టు ఇచ్చినా సరిపోతుంది. కాకపోతే అట్లా ఇట్లా ఇస్తే కదా మీరు ఈయన అన్నట్టుగా మీరు ఆన్ ఆఫ్ చేసుకొని ఉంటే ఉన్న వాటికి సరే, లేని వాటికి ఎట్లా పరిస్థితి ఏంది? వాటినే పైపులు వేస్తారు, మొల్ల పడేస్తారు, పోతూనే ఉంటాయి, వేస్ట్ పోతూనే ఉంటాయి. డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది అంతే. 24 గంటల పాటు మంచినీరు ఇచ్చే ప్రక్రియను ఇటీవల కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించారు. ప్రారంభించిన ట్యాప్ దగ్గర మనం ఉన్నాం. ప్రజెంట్ ట్యాప్ ఓపెన్ చేశారు. ఇంతకుముందు మనం డిస్ట్రిక్ట్ మీటర్ ఏరియా దగ్గర ఎట్లా వర్కౌట్ అవుతుందని చూసాం కదా. ఈ నీళ్లు బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ప్రతి ఇంటిలో కూడా నీళ్లు మనం వాడుకోవచ్చు. ఎంత అంటే అంత వాడుకోవచ్చు, ఏ టైంలో అంటే ఆ టైంలో వాడుకోవచ్చు. ఇప్పుడు నీటి ఫ్లో బయటకు వస్తూ ఉంటే మరి ఒకవేళ వాటర్ ఓపెన్ చేసి వదిలేస్తే వృధా అవుతుంది. మరి ఆ వృధా అవుతున్న నీటితో పాటు ఒక్కొక్క ఇంట్లో ఎంత నీరు వాడుతుంది అనేది మనకు ఒక మెజర్ అయితే కావాల్సి ఉంటుంది. ఆ మెజర్మెంట్ కోసం ప్రత్యేకంగా మీటర్ని కూడా అమర్చారు. ఆ మీటర్లో ఇప్పుడు నీళ్లు వాడుతున్న కొద్దీ మనకు దాంట్లో రీడింగ్ మారుతూ ఉంటుంది. ఇప్పటివరకు ఈ ట్యాంక్ ఏరియాలో బిగించిన ఈ ట్యాప్ ద్వారా 17,492 లీటర్ల నీటిని గత కొద్ది రోజులుగా ఈ మీటర్ పెట్టి దగ్గరికి వెళ్ళి వాడుతూ ఉన్నారు. అయితే అక్కడ మనం లాస్ట్ డిజిట్ చూడొచ్చు, 3, 4 అట్లా మారుతూ ఉంది. మనకు డిజిట్స్ మారుతూ ఉన్నాయంటే ఒక్కొక్క డిజిట్ ఒక్కొక్క లీటర్కు ఈక్వల్గా మనం చెప్పొచ్చు. దాదాపు ఈ ట్యాప్ ద్వారా ఎన్ని లీటర్లు పట్టుకుంటే అంత రీడింగ్ మారుతూ ఉంటుంది. ఇది ఓవరాల్గా కరీంనగర్లో 24 గంటల మంచినీటి సరఫరా పథకం అమలు జరుగుతున్న తీరు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని ఏరియాలకు మాత్రమే నీళ్లు సరఫరా చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో కరీంనగర్ నగరం అంతా దీన్ని విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మనకు పగడ్బందీగా దీన్ని రూపకల్పన చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మంచినీళ్లను అక్కడ లోయర్ మానేడ్ డ్యామ్ దగ్గర ఫిల్టర్ చేసి ట్యాంకుల్లోకి పంపించి ట్యాంకుల ద్వారా ఇండ్లకు పంపించే క్రమంలో ఎక్కడా నీటి వృధా లేకుండా అనేక రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. దీనిలో భాగంగా అనేక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకుంటున్నారు. ముందు దీనికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నీటి వృధాను అరికడుతూ ప్రజలకు సురక్షిత మంచినీరు అందించాలనే దిశగా స్మార్ట్ సిటీ అధికారులు ముందుకు సాగుతున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.